నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్న టెంపుల్ వచ్చేసి హటకేశ్వరం అండి. ఇది శ్రీశైలంలో ఉంటుంది. శ్రీశైల కొండలకు పశ్చిమాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి. స్కంద పురాణంలో ఈ స్థలానికి ఒక కథ ఉంది. ఒకప్పుడు శ్రీశైలంలో కేశప్ప అనే కళాకారుడు ఉండేవాడు. ఆ ప్రాంత ప్రయాణికులకు విందులు పండ్లు ఏర్పాటు చేసేవాడు. ప్రజలకు ఆహారం ఇవ్వడం శివార్చనగా భావించేవాడు. ఆ ప్రాంతం ఎక్కువగా దట్టమైన అడవి కాబట్టి ఆ అడవిలో ప్రయాణించాలనుకునే ప్రతి ఒక్కరిని శివుని స్వరూపంగా భావించేవాడు. చాలామంది ఖ్యాతిని సంపాదించడానికి ప్రజలకు ఆహారం ఇస్తారు, కానీ కేశప్ప భక్తితో మాత్రమే ప్రజలకు ఆహారం ఇచ్చేవారు. ఫలితంగా అతని చుట్టుపక్కల ప్రాంతాల్లో గొప్ప పేరు వచ్చేది. ఇది కొంతమందిలో అసూయకు దారి తీసిందండి. ఒకరోజు కేశప్ప దూరంగా ఉన్నప్పుడు అతని కుండలు మరియు పనిముట్లను పగలగొట్టారు. ఇది చూసి చాలా బాధపడ్డాడు. ప్రయాణికులకు ఆహారం లేదని, కుండలు ముక్కలు మిగిలిపోయాయని చెప్తూ ఏడుస్తూ తన ఇంటి లోపలికి వెళ్తారు. విరిగిన కుండ ముక్కల నుండి ఒక శివలింగం అనేది ఉద్భవిస్తుంది మరియు శివుడి జ్యోతిర్లింగ రూపంలో కనిపిస్తారండి. అప్పుడు శివుడు కేశప్పను తన వంటగదిలో చాలా వండిన ఆహార పదార్థాలు ఉన్నాయని ఒకసారి చూడమని అంటారు. అప్పుడు చూసిన తర్వాత ఆయన చాలా సంతోషపడి కేశప్ప తన చేతులు జోడించి స్వామివారికి కృతజ్ఞతలు చెప్తారు. తన ప్రయాణికులకు అంటే యాత్రికులకు భోజనం పెడతారండి. శివుడు అంటే కుండ నుండి ఉద్భవించాడు కాబట్టి ఆ దేవుణ్ణి అతికేశ్వరుడు అని పిలుస్తారు. అంటే హటకేశ్వరం అని మనకి తెలుస్తుందండి. ఇక్కడ మనము అభిషేకం చేయించుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వస్తే అభిషేకం చేసుకోవచ్చు అండి. అర్చన కూడా చేసుకోవచ్చు. దర్శనం చేసుకొని ఇక్కడ మనము ఒక 5 రౌండ్లు అంటే 5 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి సంకల్పం చెప్పుకొని అక్కడ ఎదురుగున్న సంతాన వృక్షానికి ముడుపు కడితే చాలా మంచిదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.